ఎంత చెప్పినప్పటికీ లోకంలో మహాదేవుడు అంటే మీకు అందరికీ ఎవరు గుర్తొస్తారండి? ఈశ్వరుడు తప్ప రూఢ్యర్థముగా శివుడు కాక ఇంకెవరు ఉంటారు? అష్టమూర్తిలో ఉన్నటువంటి జలము ఆయన కాదా? అందుకే మహాదేవం మహాపురుషం వా అర్చయేత్ కల్పసూత్రం ఇది. వామదేవో మహాదేవో విరూపాక్షస్త్రిలోచన. ఇది అభిధాన కోశంలో చెప్పబడినటువంటి రూఢ్యర్థము. శంకరుడే మహాదేవుడు అంటే ఇన్ని కోశములు ఇన్ని ప్రమాణములను బట్టి చూస్తే శంకరుడే. అక్కడ శంకరుడు తప్ప సముద్రుడు అనేటువంటిది అది యథార్థమైనటువంటిది కాదు. ఇక్కడ మహాదేవ ప్రసాదేన పిత్ర మమ సమాగమ అని రామమూర్తి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మహాదేవ ప్రసాదం అంటే శివప్రసాదమే. మహాదేవ శబ్దానికి సముద్ర శబ్దం తీసుకోవడం అనేటువంటిది ఏమాత్రము సరి అయినటువంటిది కాదు. ఒకసారి ఆలోచన చేస్తే కాళిదాస కవి కూడా రాస్తాడు. హరిర్యథైక పురుషోత్తమ స్మృత మహేశ్వరస్త్ర్యంబక ఏవ నాపరః తథా విదుర్మాం మునయ శతక్రతున్ ద్వితీయగామి నహి శబ్ద ఏషనః. కాబట్టి ఇక్కడ మహాదేవ శబ్దం అనేటువంటిది ఈశ్వరుడికి తప్ప ఇంకా ఎవరికి మనం చెప్పటం కుదరదు. కాబట్టి ఇక్కడ అప్పయ్య దీక్షితుల వారు కూడా, మీకు అప్పయ్య దీక్షితుల వారు కూడా రామాయణ తాత్పర్య సంగ్రహంలో అప్పయ్య దీక్షితుల వారు కూడా దీని మీద చెప్పినారు. యస్యాసతేస్మ శిబిరం శివదక్షిణాగ్రే కుక్షింగతే జలనిదేహ నలసేతు కృత్యై తస్మిన్ జగద్విదిత భూమని సేతు వందే పూర్వం ప్రసన్న ఇతి చ త్వయి భక్తి మూచే. ఎంత అద్భుతంగా రాశారండి.